ఎప్పుడు ఫైర్ బ్రాండ్ భావనక మనకు కనిపిస్తుందిగా. ఇవాళ అటాచ్మెంట్ ఏంటి దీక్షా దివాస్ తోటి గురించి తెలుసుకుందాం. పవనక ఒక్కసారి నీ వెనకాల ఉండే ఫోటో చూడు. పాపం ఏమనిపిస్తుంది ఫోటో చూస్తే? ఏం గుర్తుకొస్తుంది మీకు? ఆనాటి ఉద్యమ రోజులు గుర్తుకొస్తున్నాయి. మా నాన్న చేసిండు ఉద్యమము. ఆనాడు నేను అంటే ఎంబీఏ చదువుకుంటున్నా. నేను కిడ్స్ కాలేజ్లో ఎంబీఏ. బాపు కేసీఆర్ గారిని కరీంనగర్ అరుగునూరు చౌరస్తాల అరెస్ట్ చేసిండ్రని తెలిసి మేమందరం రోడ్ల మీదకి వచ్చిన రోజు ఆ రోజు. కానీ మేము ఫోటోలు తీసుకోలేదు, ఎందుకంటే పెళ్లి కావాల్సిన పిల్లలు రేపు ఎట్లుంటుంది అది అనేసి మమ్మల్ని ముందటికి రానియలేదు, భయం ఉంటుండే. కానీ ఉద్యమంలో మేము కూడా భాగస్వాములం. మా తండ్రి భాగస్వామి, నేను భాగస్వామిని. రేపు ఈ ఉద్యమ నాయకుడి చరిత్ర చెప్పే భాగస్వాములము మేము, మా పిల్లలు కూడా అవుతారు. అసలు ఆ టైం గుర్తుకు తెచ్చుకుంటుంటే ఎట్లా అనిపిస్తుంది? ఉద్యమ ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది? ఒళ్ళు గగురు పుట్టించే ప్రస్థానము. అంటే 2001లా పార్టీ పెట్టినప్పుడు ఎన్నో అనుమానాలు, అవమానాలు, ఆటుపోట్లు, అడ్డంకులు. అసలు బక్కపల్చనోడు కేసీఆర్ ఏం తెస్తాడు తెలంగాణను అన్న రోజులు. నేను కూడా మా నాన్నను ఎందుకు తిరుగుతాను ఆ పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో పోస్టర్లు అతికేస్తే పోలీసులు పట్టుకపోతున్నారు, ఎందుకు డాడీ అవసరమా అని అన్న నేనే. మా నాన్న ఒక ముచ్చట చెప్పిండు, అదే కేసీఆర్ రేపు తెలంగాణ తెస్తాడు బిడ్డ, మన పొలంలోకి నీళ్ళు వస్తాయి బిడ్డ, తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది బిడ్డ అని చెప్పిండు. ఆ అన్న మాట ఇప్పుడు నిజమైంది ఈయన పాలనలో. కాబట్టి ఈయన గురించి నేను రోజు బాపు నువ్వు తెచ్చిన నీళ్ళే అని చెప్తాను. అంటే ఆ కష్టం తెలిసిన వాళ్ళకే నేను చేసే వీడియోల గురించి తెలుస్తుంది. అప్పుడు తెలంగాణ రాకముందు మనం ఎట్లుండేది, మన పరిస్థితి ఏ విధంగా ఉండేది, నీళ్లకు ఎన్ని కిలోమీటర్ల నడుచుకుంటూ పోయినాము, బర్రెలు తాగడానికి నీళ్లు ఉండకపోయేది, గోర్లు తాగడానికి నీళ్లు ఉండకపోయేది, షేన్లల్లో నీళ్లు లేవు, శెలకళ్ళల్లో నీళ్లు లేవు, వాగుళ్ళల్లో నీళ్లు లేవు అని పాడుకున్నోళ్ళము. ఎక్కడ చూసినా నీళ్ళు వచ్చేటట్టు చేసింది బాపు కేసీఆర్ గారు. తెలంగాణ ఉద్యమం పిలుపు ఇచ్చిన తర్వాత కాలేజ్ డేస్ అవి మీకు అవును, ఎట్లుండే అప్పుడు? 2009లో కాలేజ్ డేస్. కేయూకు సుమన్ అన్న వచ్చిండని తెలిసి మేమందరం ఉరికేటోళ్ళము. సుమన్ అన్న కానివ్వండి, గెల్లుసీన్ కానివ్వండి, వీళ్ళందరూ. కానీ ఆడపిల్లలము వెనకాల ఉండేటోళ్ళము. అంటే పెళ్ళి కావాల్సిన వాళ్ళు వెనకాల ఉండుర్రి, ఫోటోలలో వస్తే పోలీసులు పట్టుకపోతారు, కేసులు అవుతాయి, అది ఇదని చెప్పిండ్రు. కానీ ఉద్యమం నాడు ఆనాడు తెలంగాణ అని చెప్పుకునడానికే కొంచెం భయంకరంగా ఉంటుండే. కానీ గల్లా ఎత్తి తెలంగాణ మాది అని చెప్పుకునే స్థితిని తీసుకొచ్చింది బాపు కేసీఆర్ గారు.